ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. ఈరోజు మనము 2026 జూన్ మంత్ లో ఈ రాశి ఫలానికి పోవడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి చూడండి, ఎంతో మంది ఒకే రాశిలో పుట్టి ఉంటారు, ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం మిస్టేక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది పుట్టిన డేట్ కానీ టైం కానీ సరిగ్గా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే హస్తరేఖలు, చేతిరేఖలను పెట్టి జాతకము చేతిరేఖల్ని మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గజకేసరి యోగం జాతకంలో ఉంది, అది చేతిలో ఉందా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు గురుగ్రహం చేంజ్ అవ్వబోతుంది. ఆ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మీ రాశిలో గురుగ్రహం ఎలా ఉంది, మీ చేతిలో ఎలా ఉంది, రేఖలు ఎలా ఉన్నాయి. సో ఒక పెళ్లి జరగాలంటే శుక్రరేఖ ఎలా టచ్ అయిందా ఆ ఏజ్కి, అలాగే జాతకంలో దశా పీరియడ్ ఉందా, ప్రశ్న శాస్త్రంలో ఉంది, మూడు కూడా కంబైన్ చేసి మనం భవిష్యత్తు గురించి చెప్పాలి. కానీ ఊరికే ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలాగా జరుగుతుంది, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పకూడదు. ఇది నిజమైన జ్యోతిషం కాదు. అందుకని అలా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలో బుక్ చేస్తే మీ జాతకం మీ అరచి రెండు కూడా కంబైన్ చేసి మీ జీవితంలో జరగబోయే ఈవెంట్ ని మనం ప్రైడ్ చేయొచ్చు. సో అలా మీరు భైరవి ఆస్ట్రోలో ఈ ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. మకర రాశి 2026 ఈ యొక్క జూన్ మంత్ లో ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఏమేమి పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి, అలాగే గురుగ్రహము తన సప్తమ భావానికి వస్తుంది ఇక్కడ కర్కాటక రాశి, అదే ఎలా ఉంటుంది అని చూద్దాం. ఇక్కడ అరచేతిలో గురుగ్రహము కర్కాటక రాశిలో ఎలా ఉంది, అలాగే గురుగ్రహం ఎనర్జీ ఎలా ఉంది అని మనం అరచేతిలో చూడాలి. ఈ గురుగ్రహం అరచేతులతో చాలా మంచి పొజిషన్ ఉంది అనుకోండి, శుక్రగ్రహము టచ్ అయింది అనుకోండి, ఇప్పుడు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి 7వ ఇంట్లో గురుగ్రహం వచ్చేసింది అనుకోండి, ఖచ్చితంగా పెళ్ళవుతుంది. రెండు కంపేర్ చేసి ఈజీగా చెప్పచ్చు. పెళ్లి యోగము, ఎంగేజ్మెంట్ జరిగే అవకాశాలు ఈ సంవత్సరం లోపల, గురుగ్రహం అక్కడి నుంచి చేంజ్ అయ్యే లోపల మ్యారిటల్ లైఫ్లో ఉన్న ఇష్యూస్ క్లియర్ అయ్యే యోగము, అలాగే పెళ్లి వైవాహిక జీవితంలో ఏదైనా గొడవలు వచ్చి సెపరేట్ గా ఉంటే ఒకటే యోగము, సెకండ్ మ్యారేజ్ ట్రై చేస్తుంటే అక్కడ కూడా అవకాశాలు, సోషల్ మీడియాలో ట్రై చేస్తున్న వాళ్ళకి అవకాశాలు, మ్యూజికల్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్స్ అంటే ఒక మంచి అవకాశం ఎవరు అంటే పర్ఫార్మ్ చేసేట పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటారు కదా, అక్కడ ట్రై చేస్తున్న వాళ్ళకి సక్సెస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అది మనం అరచేతిలో కూడా చూడాలి. అందుకే అరచేయి జాతకం రెండు కూడా మ్యాచ్ చేయాలి. అలాగే పంచమ భావంలో ఉన్న సూర్యుడి వల్ల ఖచ్చితంగా సంతాన యోగం డిలే అవుతుంది. దానికోసం కొన్ని పరిష్కారాలు చేసుకోవాలి, మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి. జాతకంలో క్షేత్రస్ఫుటం బీజస్ఫుటం క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా చేయాలి. అది చేసి సంతాన యోగం గురించి చెప్పాలి, లేకపోతే అలాగే జరగదు. ఇంకొకటి, రాశి నుంచి 7వ ఇల్లు కాకుండా 3వ ఇల్లు కూడా అది చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా అన్న తమ్ముల మధ్య ఏదైనా ఇష్యూస్ ఉంటే అది క్లియర్ అవుతుంది. అలాగే ఈ ఒక సప్తమ భావన ఉన్న గురువు వల్ల ఇది 11వ ఇల్లు కూడా చూస్తుంది కాబట్టి మీరు చేస్తున్న ఏదో ఒక బిజినెస్ అక్కడ మీకు సక్సెస్ ఎక్కువగా ఉంటుంది, లాభం ఎక్కువగా ఉంటుంది అనమాట. అప్పుల నుంచి మీరు బయటకు పడే అవకాశాలు ఉంటాయి. కానీ కమ్యూనికేషన్ మీద కంట్రోల్ పెట్టండి. ఎందుకంటే రాహు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు తెలియక ఫ్రెండ్షిప్ ని మీరు ఆడిన మాటల్లో మీకు ఆయుధంగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మీకు నెగిటివ్ గా అది ఇంపాక్ట్ చేయొచ్చు, దాని నుంచి కొంతమంది దూరం కావచ్చు. అలాగే 6వ ఇంట్లో ఉన్న శుక్రుడు వల్ల మీరు ప్రేమిస్తుంటే చాలా గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, బ్రేకప్ ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎక్కడి నుంచో మీకు డబ్బులు వచ్చేట అన్ఎక్స్పెక్టెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, మీకు తెలిసి ఉండదు, మర్చిపోయి ఉంటారు అనుకోండి, అక్కడి నుంచి మీకు డబ్బులు రావచ్చు. అప్పుల నుంచి మీరు బయటకు పడేట అవకాశాలు ఉన్నాయి. చతుర్థ భావంలో ఉన్న కుజుడు వల్ల ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ కొనేట యోగాలు. ఇంతవరకు నాకు ఆ థాటే రాలేదు సార్ అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు ఎంతో మందిది ఇల్లు కట్టి కన్స్ట్రక్షన్ పూర్తిగా అయ్యిండదు, అర్థంలోనే స్టాప్ చేసి ఉంటారు ఏదో కారణాల వల్ల. అలాంటివి కంటిన్యూ అయ్యి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఈ ఒక మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉందన్నమాట. ఇన్ని విషయాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి.